నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రజానీకం వాతావరణం అనుకూలించడంతో భారీగా పోలింగ్ శాతం నమోదు. నంద్యాల దేవానగర్ మసీద్ సెంటర్ లో టెన్షన్ ఒకే సమయంలో బూత్ వద్దకు చేరుకున్న టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం. రంగంలోకి దిగిన సిఆర్పీఎఫ్ బలగం. నంద్యాలలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలువురు నాయకులు. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాలలో టీడీపీ పార్టీ గెలుపు కోసం ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలకు అండగా నిలుస్తూ ధైర్యం చెప్పిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల మహిమా స్కూల్లో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం. రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు. నంద్యాలలో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో భారీగా పోలింగ్ శాతం నమోదవుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నంద్యాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వాతావరణం కూల్గా ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు జాతరను తలపించాయి. నంద్యాలలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాతావరణం బాగుంది, తమకు అనుకూలంగా ప్రజా తీర్పు ఉంటుందని అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు జీవితంలో అత్యంత ముఖ్యమైనదని, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఆలోచించి అభివృద్ధి సంక్షేమానికి పాటుపడే వారికి ఓటు వేయాలని కోరారు. మేడం చేతికేవా లైన్లో ఓటర్లు ఉన్నప్పుడు
ఏజెంట్ రిలీఫ్ ఏజెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళండి. ఇక్కడ గురించి అప్లై చేసింది ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టండి. ఏజెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడడానికి లేదు, మాట్లాడితే బయటకు ఉంటుంది. మీరు మాట్లాడడానికి లేదండి. సరిగ్గా వాళ్ళకి కావాలి చేసి జరగడమే లేదు అసలు. ఏమంటా లైట్ జరగడమే లేదు. ఎండ మన ఎండ అక్కడ ఏమన్నా పడుతుంది. ఆడోళ్ళకి బుక్ ఉండే ముందు ఆడోళ్ళకి అందరూ ఇంకా కమ్మడి పెట్టారు. ఎట్లా అనేది సో ఈరోజు మనం నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ నిర్వహిస్తున్నాము. ఈసీఐ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు చూసినట్లయితే దాదాపు ఒక 10 నుంచి 15% ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా క్యూలలో నిలబడుకొని ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా షామియానా కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ పెట్టడం జరిగింది. దయచేసి ఓటర్లందరూ కూడా ఈరోజు మీకు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకుంటూ పెద్ద ఎత్తున మీ ఓటు హక్కును వినియోగించుకుంటారని కోరుకుంటాను. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఓటర్స్ 18 to 19 years దాటి వాళ్ళకి ఫస్ట్ టైం ఓటు వచ్చిందో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలని కోరుతున్నాను. రెండో విషయం ఏంటంటే ఎవరైనా సరే ముసలి వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళతో పాటు కంపానియన్ వస్తే ఈ ముసలి వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కంపానియన్తో డిక్లరేషన్ తీసుకొని కూడా ఓటు వేయిస్తున్నాము. సో అలాంటి ఫెసిలిటీ కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి ముసలి వాళ్ళు ఎవరైనా సరే నడవలేక వాళ్ళు వచ్చి పోలింగ్ స్టేషన్ వరకు వచ్చింటే వాళ్ళకి ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ కంపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఒకవేళ గుర్తు లేక వేయలేక పక్షంలో వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక వ్యక్తి డిక్లరేషన్ తీసుకొని ఓటు కూడా వేయవచ్చు. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈసీఐ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కూడా ఓటు వేసి అందరూ మన ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చిన్న ఈవీఎంస్ అక్కడక్కడ మొరాయించాయని చెప్పి ఇష్యూస్. నంద్యాల దేవనగర్ మసీద్ సెంటర్లో టెన్షన్. ఒకే సమయంలో బూత్ వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థులు శిల్పా రవి, గోకుల్ రెడ్డి, టీడీపీ యువ నాయకుడు తాతిరెడ్డి, మనీష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్లి విషయంలో పోలింగ్ సిబ్బందితో శిల్పా రవి, మనీష్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువర్గీయులు నినాదాలు చేసుకోవడంతో నెలకొన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల దేవనగర్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద గుంపులుగా ఉండటంపై శిల్పా రవికి పోలీసులు అభ్యంతరం చెప్పారు. తాను ఎవరో తెలుసుకోవాలంటూ పోలీసులతో శిల్పా రవి వాగ్వాదం చేశాడు. ఒక పక్క శిల్ప అనుసరులు, మరోపక్క టీడీపీ శ్రేణులు వాగ్వాదం చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని పోలీసులు సద్దుమణిగించారు. हो गया, चलो ये गाड़ी ले लो. నంద్యాలలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలువురు నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నంద్యాల వైసీపీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పోలింగ్ బూత్ వద్ద ప్రజల్లో క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల 10వ వార్డులో మూలంపేట ఉర్దూ పాఠశాలలో కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాఫా అహ్మద్ అదే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటు వేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యులు రామకృష్ణ విద్యా మందిరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వేసినది మేడగారు सर कटलो बोलो ना जो जो खड़क देखो ఓటు హక్కుని రాజ్యాంగం కలిగించింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పౌరుడు ఉపయోగించుకోవాలి. ఓకే సార్. నంద్యాల 13వ తేదీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు ప్రారంభం కావడంతో ఉదయం 7 గంటల నుంచి తాతిరెడ్డి, తులసిరెడ్డి, ఎన్ఎండి ఫరూక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ పోలింగ్ కేంద్రాలు ఏజెంట్లుగా కూర్చున్న వారికి ధైర్యం చెబుతూ నంద్యాల పట్టణంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్లకు ధైర్యం చెబుతూ తెలుగుదేశం పార్టీ నంద్యాలలో జెండా ఎగరేయాలని, ఎక్కడ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా వెంటనే అక్కడికి చేరుకొని వారికి అండగా నిలుస్తూ ధైర్యం చెప్తున్నాడు. తులసిరెడ్డి ధైర్యం చెప్పడంతో కార్యకర్తలు ముందుకు సాగారు. పాటలు వీళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం జోస్ వస్తుంది. పంపిస్తారా సార్? సార్
సీరియల్ నంబర్ 104. నంద్యాల 10వ వార్డు ఫాతిమా స్కూల్లో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ లో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొనడంతో వెంటనే టీడీపీ ఎన్ఎండి ఫిరోజ్ అదే విధంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డి ఇద్దరు అక్కడికి చేరడంతో పద్మ స్కూల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి పోలీసు రావడంతో ఇరు వర్గాలను పంపించడం జరిగింది. రోడ్డుపై గుంపులుగా నాయకులు ఉన్న వారిని పోలీస్ బలగాలు అక్కడి నుంచి పంపించడం జరిగింది. పోలీసులు రావడంతో ఎవరికి వారుగా వెళ్లిపోయాడు. కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. రమణ అందరినీ పంపించేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నంద్యాలలో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రజానీకం వాతావరణం అనుకూలించడంతో భారీగా పోలింగ్ శాతం నమోదు. నంద్యాల దేవానగర్ మసీద్ సెంటర్లో టెన్షన్. ఒకే సమయంలో బూత్ వద్దకు చేరుకున్న టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం. రంగంలోకి దిగిన సిఆర్పీఎఫ్ బలగం. నంద్యాలలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు నాయకులు. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాలలో టీడీపీ పార్టీ గెలుపు కోసం ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలకు అండగా నిలుస్తూ ధైర్యం చెప్పిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల మహిమా స్కూల్లో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం. రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.